హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఆర్డినరీ బై వ్లాగ్స్. ప్రతిరోజు డ్యూటీ అయిపోయాక రూమ్ కి వచ్చి పడుకోవడం కంటే సరదాగా ఒక్క రోజైనా బయట తిరిగితే బాగుంటది అనిపించింది. అందుకే బైక్ వేసుకుని బయటకి అయితే వచ్చేసాను. అలా సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ బయట తిరిగేసరికి ఇలా బయట తిరుక్కుంటూ ఉంటే పెట్రోల్ మొత్తం అని నాకు దగ్గరలో ఉన్న డీమార్ట్ కి అయితే వచ్చేసాను. ఇదే ఆ డీమార్ట్. లాలాచెరువు నుంచి కోరి మార్కెట్ కి వెళ్లే దారిలో అయితే ఉంటుంది. మన హీరోని పార్కింగ్ ప్లేస్ లో పెట్టేసి ఫాస్ట్ గా నడుచుకుంటూ డీమార్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక వస్తువు కోసం వెతకడం అయితే స్టార్ట్ చేసేసా. మొత్తం ఎంత ఎతికినా నాకు కావాల్సిన వస్తువు మాత్రం నాకు కనిపించలేదు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇంతకి నేను ఏ వస్తువు గురించి ఎదుగుతున్నానో నాకు కూడా తెలియదని అర్థమైంది. అంటే మర్చిపోయాను అన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి హఠాత్తు పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏం పట్టించుకోకూడదు. పక్కన షర్టులు బాగున్నాయి కదా అని అక్కడికి వెళ్ళి జేబులో డబ్బులు లేకపోయినా కొనేసి వాళ్ళలాగా ఇచ్చులు పడుతుంటే సడన్ గా ఒక అక్క వచ్చి ఫోటోస్ ఇస్ నాట్ అలౌడ్ అని చెప్పి మళ్ళీ కనపడకుండా పోయింది. ఒక్కసారిగా నాకైతే ఫ్యూజ్ లో ఎగిరిపోయినాయి. ఎందుకంటే నేను చాలా సేపు నుంచి వీడియో అయితే తీసుకుంటున్నాను. నిజమా కాదా అని అక్కడ వర్క్ చేసి ఒక బ్రదర్ కి అడిగితే ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు, మేనేజ్మెంట్ కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. ఇక వెంటనే ఫోన్ జేబులో పడేసి రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేసాను బయటికి. ఏదో చేద్దామని వచ్చా, ఇంకోటి ఏదో అయ్యింది. ఇలాంటి రూల్స్ డిమార్ట్ లో ఉందని నాకు అసలు తెలీదు. మీకు ముందే తెలుసుంటే ఇస్తాను, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా డిమార్ట్ కి వెళ్ళి ఉంటే వీడియోకి లైక్ చేయండి. బ్లాగింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ కామనే కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.